సినీ నటికి వేధింపులు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకి వెలుగు చూస్తున్నాయి. తాజాగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిలదొక్కుంటున్న నటుడు ప్రసాద్ బెహ్రా తన తోటి సినీ నటిని లైంగికంగా వేధించాడని, పలుమార్లు మాటలతో దూషించాడని ఎంత చెప్పినా వినకపోవడంతో బాధితురాలు అతనిపై కేసు నమోదు చేసింది. ఆమె ప్రసాద్ బెహ్రాపై హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఈ రిమాండ్లో అతన్ని పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఇక ప్రసాద్ బెహ్రా తనకు పెళ్లి వారమండి అనే వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో పరిచయం అయ్యాడని, షూట్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అతన్ని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లేఖలో వెల్లడించారు. ఇక ప్రసాద్ బెహ్రాతో ప్రస్తుతం మెకానిక్ అనే వెబ్ సిరీస్లో కలిసి పనిచేస్తున్నామని, ఈ సమయంలోనూ అందరి ముందు ప్రసాద్ బెహ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదేంటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, డిసెంబర్ 11న షూట్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనను కొట్టాడని బాధితురాలు తెలిపారు. ఎందుకు కొట్టావని అడగ్గా అందరి ముందు జోక్ చేద్దామని ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రసాద్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ప్రసాద్ బెహ్రా షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయి ఇటీవల విడుదలైన కమిటీ కుర్రాళ్ల చిత్రంతో మంచి నటనను కనబర్చి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం వివిధ వెబ్ సిరీస్లలో నటిస్తూనే బచ్చల మల్లితో పాటు ఇతర సినిమాల్లో నటించారు. ఇక ప్రసాద్ బెహ్రాకు ఇంతకు ముందే పెళ్లవడం, పెళ్లైన తర్వాత భార్యతో కొన్ని కారణాల మూలాన విడాకులవడం జరిగాయి. సినీ నటికి వేధింపులు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకి వెలుగు చూస్తున్నాయి. తాజాగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిలదొక్కుంటున్న నటుడు ప్రసాద్ బెహ్రా తన తోటి సినీ నటిని లైంగికంగా వేధించాడని, పలుమార్లు మాటలతో దూషించాడని ఎంత చెప్పినా వినకపోవడంతో బాధితురాలు అతనిపై కేసు నమోదు చేసింది. ఆమె ప్రసాద్ బెహ్రాపై హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఈ రిమాండ్లో అతన్ని పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఇక ప్రసాద్ బెహ్రా తనకు పెళ్లి వారమండి అనే వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో పరిచయం అయ్యాడని, షూట్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అతన్ని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లేఖలో వెల్లడించారు. ఇక ప్రసాద్ బెహ్రాతో ప్రస్తుతం మెకానిక్ అనే వెబ్ సిరీస్లో కలిసి పనిచేస్తున్నామని, ఈ సమయంలోనూ అందరి ముందు ప్రసాద్ బెహ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదేంటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, డిసెంబర్ 11న షూట్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనను కొట్టాడని బాధితురాలు తెలిపారు. ఎందుకు కొట్టావని అడగ్గా అందరి ముందు జోక్ చేద్దామని ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రసాద్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ప్రసాద్ బెహ్రా షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయి ఇటీవల విడుదలైన కమిటీ కుర్రాళ్ల చిత్రంతో మంచి నటనను కనబర్చి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం వివిధ వెబ్ సిరీస్లలో నటిస్తూనే బచ్చల మల్లితో పాటు ఇతర సినిమాల్లో నటించారు. ఇక ప్రసాద్ బెహ్రాకు ఇంతకు ముందే పెళ్లవడం, పెళ్లైన తర్వాత భార్యతో కొన్ని కారణాల మూలాన విడాకులవడం జరిగాయి.